హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. బోలో జగదంబే మాత కీ జై, జగజ్జనని మాత కీ జై, శాకాంబరి మాత కీ జై. భక్తులందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏ రోజులలో ఏ పండుగలు వస్తున్నాయి, ఏ మంచి తిథులు వస్తున్నాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం. జూలై 31 బుధవారము, ఏకాదశి, రోహిణీ నక్షత్రం. దక్షిణాయనం ప్రారంభమైన అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుల వారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. చాతుర్మాస్యం 4 నెలలు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ఆయన ఎంత యోగ నిద్రలున్నా మహావిష్ణువుల వారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూనే ఉంటారు. మనం చేసేటువంటి పూజల యొక్క పుణ్య ఫలితాలను క్షణం క్షణం అందిస్తూనే ఉంటారు. ఆలస్యం అనేది ఏది కూడా ఉండదు. మరి బుధవారం, ఏకాదశి, రోహిణీ నక్షత్రం. అలాగే ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు. ఈ రోహిణీ నక్షత్రం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క జన్మ నక్షత్రం కదా. ఈ రోజున ఏకాదశి, దీనినే కామిక ఏకాదశి అంటారు. రోహిణీ నక్షత్రం ఉన్న రోజున శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క ఆరాధన కోటాను కోట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మందబుద్ధి కలిగిన వారు, అంటే మందబుద్ధి ఎప్పుడు కలుగుతుందంటే శని ప్రభావం మనపైన ఉన్నప్పుడు. శని ప్రభావంతో చాలా మంది కూడా బాధల్లో ఉన్నారు. అలాంటి వారికి మందబుద్ధి నివారణ కావాలి, మంచి తెలివితేటలు కావాలి అంటే గనక కృష్ణుడి యొక్క ఆరాధన పాల్గొనాలి ఖచ్చితంగా ఈ రోజున కామిక ఏకాదశి. అలాగే ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ధర్మబద్ధమైనటువంటి కోరికలు చాలా ఉంటాయి మనందరికీ కూడా. ఆ కోరికలన్నీ కూడా తీరాలి అంటే కామిక ఏకాదశి, కోరికలను తీర్చేటువంటి ఏకాదశి ఈ కామిక ఏకాదశి. ఈ రోజున ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఎత్తుకుపై ఎత్తులు వేయాలి సమస్యలు వచ్చినప్పుడు అంటే కనుక మనకు తెలివితేటలు కావాలి కదా. తెలివితేటలు ఉన్నవాడు ఎక్కడైనా సరే జీవించగలుగుతారు, నెగ్గగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే అవలీలగా ఛేదించగలుగుతారు. మరి మంచి తెలివితేటలు మనకు రావాలి అంటే గనక ఈ రోజున శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఈ రోజునే తెలివితేటలు ఇచ్చేస్తాడా భగవంతుడు అని కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు మన సమస్యను అధిగమించాలి అనుకున్నప్పుడు ఆ తెలివితేటలు అప్పుడు మనం వినియోగిస్తాం కదా, అప్పుడు మనకు వస్తాయి. ఈ రోజు చేసినటువంటి ఆరాధన ఎక్కడికి పోదు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క దర్శనం, ఆరాధన ఎంతో విశేషం. స్వామివారికి వెన్నను సమర్పించండి. అటుకులు వెన్న కలిపి స్వామివారికి సమర్పించి నైవేద్యం కాబట్టి అందరికీ కూడా పంచండి. ఇలా పంచితే గనక స్వామివారికి సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆగస్టు 2 శుక్రవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే ప్రతి నెల కూడా ఒక శివరాత్రి ఉంటుంది పరమేశ్వరుడికి. అమావాస్య కంటే ఒక రోజు ముందు లేదా 2 రోజుల ముందైనా సరే చతుర్దశి ఘడియలు నిశిరాత్రిలో ఉన్నప్పుడు ఆ రోజునంతా కూడా మాస శివరాత్రిగా పరిగణిస్తాం. మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్క శివాలయాలలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. చాలా చోట్ల కూడా భస్మాభిషేకాలు కూడా జరుగుతాయి. అలాగే చాలా చోట్ల కూడా మహామృత్యుంజయ హోమాలు కూడా జరుగుతుంటాయి. ఈ రోజున శివుడి యొక్క ఆరాధనలు పాల్గొనండి. మాస శివరాత్రి రోజున స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉందంటే ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు ఎన్నటికీ కూడా లోటు ఉండదు. మనకు ఆరోగ్య సమస్యలున్నా కూడా, అపవృత్తి దోషాలున్నా కూడా, ఏమన్నా కూడా తొలగిపోవాలంటే ఈ మాస శివరాత్రి రోజున స్వామి వారి యొక్క ఆరాధనలో పాల్గొనండి. భస్మాభిషేకాలు జరుగుతున్నాయి. ఆ విభూతిని కొద్దిగా తెచ్చుకొని నిత్యం కూడా నుదుట ధరించండి. ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పిల్లలకు మంచి బుద్ధి, సద్బుద్ధి కలగాలి అంటే కనుక ఈ మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనండి. చాలా చోట్ల కూడా శివపార్వతుల యొక్క కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి. ఆ కళ్యాణాలలో కూడా పాల్గొనండి. పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. భక్తులారా, ఆషాఢ మాసం ఆఖరి రోజు ఆగస్టు 4 ఆదివారం అమావాస్య. దీనినే చుక్కల అమావాస్య అంటారు. పితృదేవతలకు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటి ఆషాఢం అమావాస్య. దీనినే చుక్కల అమావాస్య అని కూడా ఉంటారు.
ఈ రోజున పితృదేవతల స్మరణార్థం వారి పేరు మీద ఎటువంటి దాన ధర్మాలు చేసినా కూడా పితృదోషాలు ఏమున్నా కూడా సమూలంగా తొలగిపోతాయి. పితృదోషాలు మీ దరిదాపుల్లోకి అసలు రానిరావు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులకు ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటిది. ఈరోజు గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటిది. దీనికి ప్రత్యేకంగా చుక్కల అమావాస్య అని అన్నారు కదా. గౌరీ అమ్మవారికి ఆరాధన చేసేవారు ఈ రోజున ఒక దీపాన్ని తీసుకొని దానికి మొత్తం దీపానికి అంతా కూడా గంధం రాయండి. చక్కగా గంధం రాసి కుంకుమ బొట్లు అక్కడ చుక్కల్లాగా పెట్టాలి. చుక్కల్లాగా పెట్టి దీపారాధన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరి యొక్క అష్టోత్తరమే కానీ లేదా గౌరీ అమ్మవారి యొక్క అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధించినా చాలు. పెళ్లి కాని వారికి మంచి భర్త లభిస్తారు. పెళ్ళైన వారి ఈ పూజని చేస్తే కనుక భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. భర్త ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఆడవారికి సౌభాగ్యం లభిస్తుంది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి. గృహంలో అశాంతి నెలకొని ఉంటే గనక ఈ రోజున ఒక దీపానికి చక్క గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసి గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన పుష్పాలతో అమ్మవారిని అర్చించినా చాలు. గృహంలో అశాంతి అంతా కూడా తొలగిపోయి సుఖశాంతులు ఖచ్చితంగా వెళ్లి విరుస్తాయి. ఈ ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య రోజున పార్వతీ పరమేశ్వరు యొక్క ఆరాధన కోటానుకోట్ల రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా కలిగిస్తుంది. భక్తులారా, ఈ అమావాస్యం ఎంతో విశేషమైనటువంటిది. గృహంలో ఎటువంటి దోషాలున్నా ఏమున్నా కూడా రాత్రి సమయంలో సాయంత్రం ప్రదోషకాల సమయమైనా సరే ఒక గుమ్మడికాయ తీసుకొని ఇంటికి చక్కగా తిప్పి ఆ గుమ్మడికాయని పగలగొట్టేసి కొద్దిగంత పసుపు చాలా కుంకుమ వేసి అగరబత్తులు వెలిగించి చక్కగా తింపి గుమ్మానికి అగరబత్తులు ఆ గుమ్మడికాయలో పెట్టేయండి. గృహంలో ఎటువంటి దిష్టి దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. తరచుగా మనం చూస్తుంటాం, మన వాహనాలు ప్రమాదాల బారిన పడడం చూస్తున్నాం. చాలా రిపేర్లు కూడా జరుగుతుంటాయి మన వాహనాలు. చాలా మంది కూడా అంటుంటారు, పంతులు గారు ఏ క్షణాన కొన్నానో ఏమో మా ఈ వాహనం చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఎప్పుడు చూడండి అంటే రిపేర్ అవుతుంది. లేదా ఊరికి ఈ వాహనాన్ని నమ్ముకొని ఊరికి పంపిస్తే ఆ ఊర్లో రిపేర్ అయిపోతుంది. లేదా మార్గమధ్యంలో ఎక్కడో ఆగిపోతుంది. చూస్తే మంచి బండి మంచిదే కొన్నాము, కొత్తదే కొన్నాము, చాలా రిపేర్లు వస్తుంది. ఏం చేయాలి అంటే కనుక మేము చాలా మంది కూడా చెప్తుంటాం, ఆదివారం అమావాస్య ఎంతో విశేషమైనటువంటిది. మీ వాహనాలను చక్కగా కడగండి. కడిగేసి చక్కగా గంధము పసుపు కుంకుమలతో అలంకారం చేయండి. చేసిన తర్వాత ధూపం అగరత్తులు వీలైతే పుష్పాల మాల కూడా సమర్పించండి. సమర్పించిన తర్వాత టైల్ కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని నడిపించండి. వీలైతే అక్కడ గుమ్మడికాయ దిష్టి తీయండి, లేదా కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టేయండి. కానీ ఈ రోజున ప్రయాణం అస్సలు కూడా పనికిరాదు. ఆదివారం అమావాస్య ఏ పనిముట్టుకైనా సరే, ఏ యంత్రానికైనా సరే, ఏ వాహనానికైనా సరే విశ్రాంతి ఇవ్వాల్సిందే. మీరు కూడా విశ్రాంతి తీసుకోవలసిందే. ఈ రోజున ఆదివారం అమావాస్య ఎంతో విశేషమైనటువంటిది. ఎటువంటి గండ భేరుడ దోషాలున్నా కూడా మీ వాహనాలు చాలా ఇబ్బందులు చేస్తున్నా కూడా ఈ రోజున దిష్టి ఖచ్చితంగా తీయాలి. వాహనాన్ని చక్కగా కడిగించండి. సర్వీసింగ్ అంటారు కదా, మనము సర్వీసింగ్ ఇస్తే కనుక చక్కగా వాహనాన్ని శుభ్రం చేసి మంచిగా చక్కగా కొత్తగా చేసిస్తారు. ఇలాంటి చేసిన తర్వాత మనము ఖచ్చితంగా పూజ చేయాలి మనమే స్వహస్తాలతో. లేదా దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆలయానికి వెళ్ళి పూజారితో చేయించిన పెద్ద వాహనాలు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా, ఎటువంటి సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి.